హే వీరభద్రకు సన్న మనం ఈ రాజకీయంతో బలిసి కొట్టుకుంటున్నారు ఆ మనుషులు. ఎందుకంటే ఈ రాజకీయం నుంచి ఫ్యాక్షనిస్టులు, రౌడీయిజము, గుండాయిజము, కబ్జాదారులు, రకరకాలుగా బెదిరింపులు, బ్లాక్మెయిల్స్, ఎన్ని వ్యవస్థలు చేతిలో తీసుకొని ఎవరిని ఏ పద్ధతిలో కూడా బ్లాక్మెయిల్ చేయడం. ముంబై నైట్ని చూసినాం కదా ఇది. జిందాల్ కేసులో అది పార్శ్వకం అవుతుంది. ఇవన్నీ చూడు, ఇవన్నీ ఒక్కటొక్కటి సంఘటనలు. లాస్ట్కి మనోభావాలు దెబ్బతింటే తిరుపతి స్వామి అంటే తిరుపతి సెట్టింగ్ని తాడేపల్లి గుడికి తెచ్చి దాదాపు 2-3 కోట్లతోనే ఖర్చు పెట్టి చేపించి ఆ వాళ్ళతో వావా వావా అనిపించుకొని పొగడతలు చేసుకొని మర్చిపోకూడదు మనము. ఇట్లా పొగుడుతుంటే ఏమరా నాయన దేవుని కార్యక్రమం అది ఏమన్నా మీది ఏమన్నా రాజవంశం అనుకుంటున్నారా? ఎట్లా తయారైనాం చూడు. వీళ్ళ మనకు మాట్లాడేది అప్పట్లోనే తిరుపతిలో ప్రసాదంలోన అన్నంలో నాణ్యత లోపించడం, రకరకాల విమర్శలు పాలివ్వకుండా చాలా వరకు భక్తులకి ఇబ్బందులు పెట్టడము, మా రకరకాల క్యూ లైన్లో కానీ పులులు కూడా ఎందుకు వచ్చినాయి అప్పుడు నల్లమల్ల అడవులు అంతా స్మగ్లర్లు ఎక్కువైపోయి అంతా వాళ్ళ నుంచి సంచారం చేయడం వల్ల పులులు కూడా బయటకు వచ్చి సంచరించిన జయ వీరభద్ర.